భారతీయుడి సినిమా ఎలా ఉందన్న? భారతీయుడి సినిమా భారతీయుడిలా ఉందన్న. నిజంగా చెప్తున్నా, భారతీయుడి సినిమా భారతీయుడిలాగే ఉంది. స్టోరీ లేదు, కథ లేదు, ఏం లేదన్నా. ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా మోసం చేసినావు శంకరాన్న? నీకు ఏమన్యాయం చేసామన్నా? మేము వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని సినిమాలు చూసే పరిస్థితికి వచ్చామన్నా. పనులు పాటలు మానేసుకొని వస్తున్నాం మూవీస్ కి. ఏం నచ్చలేదు మీకు సినిమాలో? ఏం లేదు భయ్యా. ఓ స్టోరీ లేదు, కమల్ హాసన్ గెటప్ ఓల్డ్. అసలు ఆ గెటప్ కి ఇప్పుడున్న గెటప్ కి అయితే ఎక్కడ మ్యాచ్ కాలే. ఫస్ట్ మైనస్ పాయింట్ అది. కథ లేదు, సాంగ్స్ ఎందుకు పెట్టిండో తెలియదు. సిద్ధార్థ్ యాక్టింగ్ వరకు ఓకే, సినిమా ఇలా అయితే ఏం లేదు. మెయిన్ కావాల్సిందంటే కథ ఉండాలి. అంటే కరప్షన్ చేసి కథ. నెక్స్ట్ మరి శంకర్ గారు గేమ్ చేంజర్ చేస్తారు కదా, ఈ ఎఫెక్ట్ అయితే దాని మీద కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే 2 మూవీస్ కమిట్ అవ్వడం వల్ల శంకర్ బ్రెయిన్ అప్సెట్ అయిపోయి అటు ఇటు కూడా చేయడం వల్ల నాకు తెలిసి ఇది అట్లా అది కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి. గేమ్ చేంజర్. ఎందుకంటే రామ్ చరణ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా స్టోరీ వేరే రాజకీయాల పరంగా ఉంటది. నాకు తెలిసి అది కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో మీకు ఒక 3-4 పాయింట్స్ చెప్పండి అసలు ఎందుకు ఈ సినిమా మీకు నచ్చలేదు. సినిమా ఎందుకు బాగాలేదంటే కమల్ హాసన్ యాక్టింగ్ లేదు. ఫస్ట్ పాయింట్. కమల్ హాసన్ అంటేనే యాక్టింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ లేదు. ఎందుకంటే గెటప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెటప్. ఇప్పుడు కథ మాకు 3లో చూపించేది ఇప్పుడు చూడవలసిన అవసరం మాకు లేదు కదా. అండ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు మూవీస్. దీని మీద 100% చెప్తున్నా కల్కి హైలైట్. నిజంగా చెప్తున్నా కల్కి హైలైట్ మూవీ. ఏంటంటే గ్రాఫిక్స్ కానీ ఏమి, అసలు ఆ వయసులో ఆడి చక్రం మీద పరిగెట్టినట్టు బ్రో నాకు అర్థం కాలేదు. ఒక చిన్న రింగ్ వేసుకొని మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేసి వస్తాడు భారతీయుడు. అంటే అతను మర్మగల మార్షల్స్ తెలిసిన అతను కదా, సో అలా తిరగచ్చు. అంటే లాజికల్ గా చూపించడానికి కొంచెం ఉండాలి బ్రో. ఎందుకంటే ఎంత మర్మకాలు వచ్చినా సరే లోపల ఉన్న దుమ్ములు అయితే ఇదైతే కదా. ఆయన స్టోరీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఆయన ఏం చేసిండు, గతంలో ఏమైంది, అది చూపించాలి మూవీ మనకి. అందుకని ఈ వయసులో ఏం చేస్తున్నాడు అన్నది మనకు కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి? స్టోరీ ఏ రకంగా రావాలి, ఆ వయసులో గతంలో ఏం జరిగింది, కమల్ హాసన్ ఎలాగా కంబ్యాక్ అయ్యాడు, ఇప్పుడు 2లో ఏం చూపిస్తున్నాడు అన్నది మనకు కావాలి. కానీ వీడు ఏదో గ్రాఫిక్స్ పెట్టేసి అట్లా ఇట్లా 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 అన్ని చంపుకొని పోతే వేస్ట్. ఎన్ని సినిమాల్లో వచ్చినాయి ఈ స్టోరీస్. శివాజీలో లేదా, చాలా సినిమాల్లో ఉంది కరప్షన్. సో ఫైనల్ గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాను. నేను 0 డిజాస్టర్ అట్టర్ ఫ్లాప్.